పేరుకు మహానగరం, హైటెక్ సిటీ అని, ఐటీ హబ్లు అని బిల్డప్లు. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు ఉన్నాయంటారు. విదేశాల్లో ఉన్నట్టే ఫీల్ కూడా ఉంటుందంటారు. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూస్తే అసలు సీన్ కనిపిస్తుంది. ఇరుకు ప్రాంతాల్లో గాలి కూడా ఆడని గల్లీలు కనిపిస్తాయి. రెండు బైక్లు పక్క పక్కన వెళ్తే సరిపోని రోడ్లు దర్శనమిస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత ఇంటికి చేరుకునేందుకు కనీసం అంబులెన్స్ కూడా వెళ్లలేని దుస్థితి ఉంటుంది. ఇక అగ్ని ప్రమాదం సంభవిస్తే దాన్ని అదుపు చేసే ఫైర్ ఇంజన్లు కూడా ప్రయాణించలేని మార్గాలు కనిపిస్తాయి. పాత బస్తీ గుల్జార్ హౌస్ ఘటన ఈ విషయాన్ని మరొకసారి కళ్లకు కట్టింది. 17 మందిని సజీవ దహనం చేసిన ఈ విషాద ఘటన తర్వాత హైదరాబాద్ నగర నిర్మాణంపైనే అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకీ హైదరాబాద్ నిజంగా అభివృద్ధి చెందిన నగరమేనా? గుల్జార్ హౌస్ ఘటన చెబుతున్న వాస్తవం ఏంటి? హైదరాబాద్ లో ఇలాంటి ఇరుకు వీధులు ఒక్క గుల్జార్ హౌస్ లోనే ఉన్నాయి అనుకోవద్దు. చార్మినార్, యాకుత్పురా, మేడ్చల్, బాలానగర్, మలక్పేట, సైదాబాద్, చిక్కట్పల్లి ఇలా ఎన్నో ప్రాంతాల్లో ఇదే దుస్థితి. ఇక్కడ వీధులను రోడ్లని పిలవడం కూడా తప్పే. కేవలం ఇద్దరు పక్కన పక్కన నడిచే స్థలం కూడా ఉండదు. ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా, 100 మంది జీవించే భవనమైనా బయటకు వచ్చే దారులు మాత్రం కాలువలే. అంబులెన్స్ కి సరిపోయే దారి ఉండదు. ఫైర్ ఇంజన్ వెళ్లలేదు. 2 స్కూటర్లు పక్క పక్కన వెళ్లడమే గొప్ప విషయం. ఇప్పుడిదే అసలు ప్రశ్న. ఈ భవనాలకు అనుమతులు ఎవరిచ్చారు? ఈ ఇరుకైన స్థలాల్లో మెట్రోపాలిటన్ స్థాయిలో అపార్ట్మెంట్లు కట్టడమేంటి? అధికారులు ఏం చేశారు? టౌన్ ప్లానింగ్ శాఖ సంగతేంటి? అసలు ఇంటి డిజైన్లు, ప్లాన్లు ఎప్పుడైనా చూసారా? నిజమేంటంటే ఇక్కడ భవనాలు కట్టుకోవాలంటే డబ్బుంటే చాలు. అధికారుల చేతికి కొంచెం లంచం పెట్టగలిగితే చాలు. అస్సలు రూల్స్ పనిచేయవు. బిల్డింగ్లు ఎలా కడుతున్నారు, వాటికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో పట్టించుకోరు. ఇది అలసత్వం కాదు, ఇది నేరం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఘోరం. ఇంత రక్షణ లేకుండా ఉన్న నగరంలో ఎప్పుడైనా ప్రమాదం జరిగితే అమాయకుల ప్రాణాలు పోతాయి అన్న బాధ అధికారులకు లేకపోవడం నిజంగా విషాదం. ఇటు హైదరాబాద్ అనగానే ప్రభుత్వాలు చెప్పే మాటల నుంచి సినిమాలో చూపించే సీన్ల వరకు ప్రతిదీ ఆర్భాటంగానే అనిపిస్తుంది. వీళ్ళంతా నగరాన్ని ఒక యాంగిల్లోనే చూపిస్తారు. మిగతా చీకటి కోణాలన్నీ కప్పిపుచ్చేస్తారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి కొన్ని ప్రాంతాలే నగరం అన్నట్టు మాట్లాడతారు. అక్కడున్న ఫ్లైఓవర్లు, అద్దాల భవనాలు, కార్ల వరుసలు చూపించి ఇదే హైదరాబాద్ అంటే అని గొప్పలు చెప్పేసుకుంటారు. కానీ హైటెక్ సిటీలోని ఇంద్ర భవనాల్లో సూర్యుడి కిరణాలు మెరుస్తుంటే, అదే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సూర్యుడి కాంతి కూడా తాకని ఇళ్లు ఉన్నాయి. కనీస భద్రతా ప్రమాణాలు పాటించని వీధులుంటాయి. డ్రైనేజీ లేక పొంగి పొర్లే మురుగునీరు, మూతపడ్డ బస్తీలు హైదరాబాద్లో ఎన్నో ఉన్నాయి. వార్తల్లోనూ పోస్టర్లలోనూ వీటి పేర్లు ఉండవు. మెట్రో స్టేషన్లు, ఐటీ కంపెనీలు, రింగ్ రోడ్లు మాత్రమే అడ్వర్టైజ్మెంట్లలో కనిపిస్తాయి. ఇక్కడ చనిపోయిన వారికి శ్మశానంలో బెర్త్ దొరక్కపోయినా బ్రాండెడ్ కంపెనీలకు మాత్రం కొదవలేదు. ఇది సమతా నగరమని ఎందుకు పిలుస్తారో తెలియదు గాని గుల్జార్ హౌస్ ఘటన చూస్తే ఇది సమానత్వానికి విరుద్ధంగా రూపుదిద్దుకున్న నగరమని చెప్పొచ్చు. ఒకవైపు కార్పొరేట్ హంగులతో మెరిసిపోయే నగరం, మరోవైపు సామాన్యులకు కనీస సురక్షిత జీవితాన్ని కూడా ఇవ్వడం లేదు. అభివృద్ధి అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం. కేవలం ఇరుకైన రోడ్లు, భద్రత లేని ఇళ్ల నిర్మాణాల గురించే కాదు, హైదరాబాద్లో అనేక సమస్యలు దశాబ్దాలుగా తిష్ట వేసుకుని ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ను ముంచేసే మరో మౌనమైన విపత్తు వానలు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు 2 సెంటీమీటర్ల వర్షాన్ని కూడా తట్టుకోలేవు. ఓ స్థాయి వర్షం కురిస్తే చాలు, ఒక్కసారిగా రోడ్లు నదుల్లా మారిపోతాయి. ఆ నదుల్లో బైకులు, కార్లే కాదు, జీవితాలు మునిగిపోతాయి. ప్రాంతమంతా చిమ్మ చీకట్లు అలుముకుంటాయి. చినుకు పడిందంటే ప్రజల గుండెల్లో వణుకు మొదలవుతుంది. బాలానగర్, నాచారం, మలక్పేట్, సైదాబాద్, కాచిగూడ, నల్లకుంట, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో బురద, వరద రాజ్యమేలుతాయి. ఇళ్లలోకి వచ్చి చేరే నీరు పిల్లల స్కూల్ పుస్తకాలను కూడా తడిపేస్తాయి. అటు ట్రాఫిక్ సమస్యల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 5 కిలోమీటర్ల దూరానికి కూడా గంటల పాటు ప్రయాణించాల్సిన దుస్థితి హైదరాబాద్దే. ఇలా నగరంలో ఎన్నో సమస్యలున్నాయి. అగ్ని ప్రమాదాలు, వరదలు, ఇతర ప్రమాదాలు సంభవించిన ప్రతిసారి ఇవి చర్చకొస్తాయి. గుల్జార్ హౌస్ ఘటన తర్వాత కూడా అదే జరుగుతోంది. సమస్యలపై చర్చ మాత్రమే జరుగుతుంది. సమస్యలకు పరిష్కారం మాత్రం దక్కదు. ఇది తరతరాలుగా జరుగుతున్న తతంగం. ఎప్పటికి మారుతుందో తెలియని భయంకర నిజం. ఇప్పుడు మీరే చెప్పండి, అసలు అభివృద్ధి అంటే ప్రజలకు రక్షణ కల్పించడం, జీవితం సాఫీగా సాగేలా చేయడం అభివృద్ధి కిందకు వస్తుందా? లేకపోతే కళ్ళు జిగేలుమనే భవనాలు, షాపింగ్ మాల్స్ చూసి గొప్పలు చెప్పుకుందామా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి.